హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై. చికెన్ని నీట్గా ఉప్పు వేసి 2-3 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత చికెన్లో 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపి బాగాను స్టవ్ మీద కళాయి పెట్టి ఈ చికెన్ ముక్కలు కడాయిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కల్ని. ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు వేపాలి. వీడియో పూర్తిగా చూడండి. డ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర, సోంపు, చెక్క, యాలకులు, లవంగ, అనసపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మసాలా పొడి టేస్ట్ బాగుంటుంది, తొందరగా పొడి అవుతుంది మిక్సీలో వేస్తే. ఫ్రై చేసుకోకపోతే ధనియాలు అవి తొందరగా మిక్సీలో పొడిగా తయారవ్వు. మళ్ళీ కడాయి పెట్టి స్టవ్ మీద కడాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ పొడవుగా సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపాలి. తర్వాత స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉడకబెట్టిన చికెన్ ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేయాలి, వేసి బాగా వేపాలి. బాగా కలపాలి. చికెన్ ముక్కలకి మసాలా ఉల్లిపాయ ముక్కలు బాగా పట్టేటట్టు వేపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ కారం, 1/2 స్పూను పసుపు, పొడి చేసుకున్న మసాలా పొడి అంతా వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది. మసాలా పొడి వేసిన తర్వాత అడుగంటుతుంది, అందుకని మనం కలుపుతూ ఉండాలి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి. అవి కూడా బాగా కలపాలి వేగే వరకుని. గుమగుమలాడే చికెన్ ఫ్రై తయారైంది. మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.